Hello people, welcome to Python Life. ఈ రోజు అయితే మనము ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వాట్ ఆర్ యువర్ వీక్నెస్ అనే క్వశ్చన్కి ఇంటర్వ్యూలో ఎలా ఆన్సర్ చేయాలి, ఎలా చేయకూడదు, ఎవ్రీథింగ్ కూడా చెప్తాను. సో ఎండ్ వరకు అయితే మిస్ చేయకుండా చూడండి. ఎండ్లో నేను ఒక ఎగ్జాంపుల్ కూడా మీకు చెప్తాను. సో మీకు ఒక అండర్స్టాండింగ్ అనేది ఉంటుంది ఎలా చెప్పాలి అనేసి. సో ఎండ్ వరకు అయితే చూసేయండి. అండ్ అంతకంటే ముందుగా మీకు 40+ ఐటీ కోర్సెస్ ఫ్రీగా నేర్చుకోవాలి అన్నా కూడా, లేదంటే ఐటీ గురించి టోటల్ అవేర్నెస్ రావాలి అన్నా కూడా, ఎట్ ద సేమ్ టైం మీకు డైలీ జాబ్ అప్డేట్స్ రావాలి అన్నా కూడా మీరైతే మన పైథాన్ లైఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అనేది చేసేసుకోండి. సో మీరు ఫ్రీగా తెలుగులో చాలా నాలెడ్జ్ని, చాలా ఇన్ఫర్మేషన్ని ఈజీగా ఫ్రీగా తెలుసుకునే ఛాన్స్ అయితే మీకు దొరుకుతుంది. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ మన పేజ్ ఇన్స్టాలో కూడా ఉంది పైథాన్ లైఫ్ తెలుగు అనేసి. సో దాన్ని కూడా సబ్స్క్రైబ్ ఫాలో చేస్తే మీకు అన్ని ఇన్ఫర్మేషన్ కూడా అక్కడ కూడా తెలుస్తుంది అనమాట. అండ్ ఇప్పుడైతే మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. నేను చెప్పినట్టుగా వాట్ ఆర్ యువర్ వీక్నెస్ అన్నప్పుడు మనము అయితే ఎలా ఆన్సర్ చేయాలి అనేసి అయితే చెప్తానన్నాను కదా. ఫస్ట్గా ఎలా చెప్పకూడదు అనేది చూద్దాం. ఎందుకంటే ఎలా చెప్పకూడదు అని మీకు ఒక ఐడియా ఉంటే మీకు ఇంకా స్ట్రాంగ్గా అక్కడ పర్ఫామ్ చేయగలుగుతారు. ఫస్ట్గా వీక్నెస్ అంటే అందరూ అనుకునేట్టు ఏదో ఇన్ కేస్ ఒకవేళ స్లోగా నేర్చుకుంటారు ఏ విషయం అయినా కూడా, అంటే కొత్త విషయాలు స్లోగా నేర్చుకుంటారు. ఇదే విషయం మీరు ఇంటర్వ్యూలో చెప్తే, అంటే నేను కొంచెం స్లో లెర్నర్ అలా చెప్తే మీకు జాబ్ ఎలా వస్తుంది? జాబ్ అనేది మీరు ఇంతకుముందు నేర్చుకున్న దానిపైన డిపెండ్ అవ్వదు. అంటే మీరు ఇంతకుముందు ఎంత నేర్చుకున్నా కూడా అక్కడ ఇంకా కొత్తగా నేర్చుకోవాల్సి ఉంటుంది. కొన్నిసార్లు అక్కడ మనం ఏం చదువుకుని ఇక్కడ జాబ్కి వచ్చినా కూడా ఇక్కడ టోటల్ డిఫరెంట్ రోల్ వస్తుంది మనకి. ఆ రోల్ సంబంధించి మళ్ళీ చదవాలి, నేర్చుకోవాలి. సో క్విక్ లెర్నర్ అయి ఉండాలి బేసిక్గా మనం జాబ్ చేస్తున్నామంటే. మీరు ఇన్ కేస్ ఇలా చెప్తే కనుక జాబే రాదు. స్లో లెర్నరా, ఇంకేం నేర్చుకుంటారు మన కంపెనీలో అలా అనుకునేసి మీకు మీ పైన బ్యాడ్ ఇంప్రెషన్ అయితే ఉంటుంది. నేను ఇంకా నాకు పేషెన్సీ ఉండదు, అండ్ నేను పంక్చువల్గా ఉండను, నాకు కొంచెం యాంగ్రీ ఇష్యూస్ ఉన్నాయి, లేకపోతే ఇలా మొత్తం నెగిటివ్గా అయితే మనం చెప్పకూడదు. మన వీక్నెస్ని కూడా ఒక స్ట్రెంగ్త్లా మార్చుకునేలా మనము వీక్నెస్ అనేది చెప్పాలి. మళ్ళీ వాట్ ఆర్ యువర్ వీక్నెస్ అన్నప్పుడు నాకు అసలు వీక్నెస్సే లేదు అంటే కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈవెన్ మిమ్మల్ని అడిగే హెచ్ఆర్కి కూడా వీక్నెస్ అనేవి ఉంటాయి. ఒక వీక్నెస్ లేని మనిషి అనేవాళ్ళు ఉండరని వాళ్ళకి తెలుసు, మనకి తెలుసు. కాబట్టి పక్కాగా చెప్పాలి దీనికి ఆన్సర్. నాకు వీక్నెస్ లేదు అలా చెప్తే అవ్వదన్నమాట. సో కొన్ని వర్డ్స్ అనేవి ఉన్నాయి, అవి ఎలా యూజ్ చేయాలి, ఆ వర్డ్స్ ఏంటో నేను చెప్తాను. ఒక లిస్ట్ అనేది తీసుకొచ్చాను అనమాట. అవేంటో చూద్దాం, మీకు ఒక ఐడియా అనేది ఉంటుంది. ఇంకా ఇన్ కేస్ మీరు నోట్ చేసుకోవాలి అనుకుంటే యూ క్యాన్. నేను డిక్టేట్ అనేది చెప్తాను. ఫస్ట్గా అయితే స్ట్రైట్ ఫార్వర్డ్. ఇది మనం తీసుకుంటే కనుక వీక్నెస్లా వాడచ్చు, స్ట్రెంగ్త్లా కూడా వాడచ్చు. స్ట్రైట్ ఫార్వర్డ్ అంటే వీక్నెస్ అనేది పెద్దగా ఉండదు. కాకపోతే కొన్ని విషయాల్లో కొన్ని సిచ్యువేషన్స్లో స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటే కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. కాకపోతే స్ట్రైట్ ఫార్వర్డ్ అనేది మంచిది. ఏమున్నా కూడా స్ట్రైట్గా చెప్తారు, అసలు వెనకల ఏం చేయకుండా స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్తారు అనేసి ఒక మంచి ఒపీనియన్. కాకపోతే బ్యాడ్గా ఉండదు, పాజిటివ్గానే ఉంటుంది. మీరు వీక్నెస్గా చెప్పినా కూడా పాజిటివ్గా క్రియేట్ చేయొచ్చు. వాళ్ళు ఆటోమేటిక్గా నేను స్ట్రైట్ ఫార్వర్డ్ అంటే మీకు పాజిటివ్ ఒపీనియన్ వస్తుందా, నెగిటివ్ ఒపీనియన్ వస్తుందా, అలా అన్నమాట. స్ట్రైట్ ఫార్వర్డ్ అని చెప్పచ్చు. ఇంపేషెంట్ అని చెప్పచ్చు. ఇంపేషెంట్ అంటే బేసిక్గా ఇది నెగిటివ్గా ఉంటుంది. కాకపోతే దీన్ని నేను ఎలా పాజిటివ్గా కన్వర్ట్ చేయాలో ఎండింగ్లో ఒక ఎగ్జాంపుల్లో చెప్తాను. సో ఎండ్ వరకు అయితే చూడండి. తర్వాత సెన్సిటివ్ కూడా చెప్పచ్చు. అండ్ మోర్ టాకిటివ్, ట్రస్ట్ పీపుల్ వెరీ క్విక్లీ అని చెప్పొచ్చు. అంటే ట్రస్ట్ పీపుల్ వెరీ క్విక్లీ అదేమంత నెగిటివ్ కాదు. కాబట్టి ఐ కాంట్ సీ నో వెన్ సమ్వన్ ఆస్క్ ఫర్ హెల్ప్. ఇది కూడా చూస్తే వీక్నెస్లా ఉంటుంది, కాకపోతే పాజిటివ్ కూడా కన్వర్ట్ చేయొచ్చు. అండ్ టేక్ డెసిషన్స్ వెరీ క్విక్లీ. అంటే డెసిషన్స్ అనేవి మరీ డీలే చేస్తే కూడా గాడ్ అనిపిస్తుంది పక్కనున్న వాళ్ళకి, అంతా మన చుట్టూ టీం వాళ్ళకి.
సో క్విక్ డెసిషన్ కూడా ఏం బ్యాడ్ కాదు, పాజిటివ్గానే ఉంటుంది. సో ఇది చెప్పొచ్చు. గెట్ నర్వస్ వెన్ టాక్ టు స్ట్రేంజర్స్. ఇది చెప్పిన ఓకే, చెప్పకుండా అవాయిడ్ చేస్తే ఓకే ఇది. సో ఇప్పుడైతే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తానన్నా కదా, అదేంటి అంటే ఐ కాంట్ సే నో వెన్ సమ్వన్ ఆస్క్ ఫర్ హెల్ప్ అండ్ ఐఎమ్ బిట్ లేజీ ఇన్ విచ్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ అనేసి ఒక ఎగ్జాంపుల్ అనేది చెప్తున్నాను. అంటే ఒకరు నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఒకరు నన్ను హెల్ప్ అడిగితే అసలు నేను నో అనలేను, అది నా వీక్నెస్ అని నేను ఫీల్ అవుతున్నాను. అండ్ ఐఎమ్ ఏ బిట్ లేజీ ఇన్ విచ్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. అంటే నాకు జనరల్గా నేను యాక్టివ్గా ఉంటాను, కాకపోతే నాకు ఇంట్రెస్ట్ లేని వాటిలోనే నేను లేజీగా ఉంటాను, కానీ మిగతా వాటిలో చాలా యాక్టివ్ అనేసి ఇండైరెక్ట్గా చెప్తున్నా. కాబట్టి ఇలా ఎగ్జాంపుల్స్ మీకు ఓన్గా నేను చాలా వర్డ్స్ అనేవి చెప్పాను, ఇంకా చాలా ఉంటాయి. మీకు ఓన్గా ఒకవేళ లైక్ ఆలోచిస్తే కనుక చాలా ఉంటాయి. కాబట్టి ఇవన్నీ లైక్ మీ రియల్ వీక్నెస్ నేను చెప్పిన వాటిలో ఏదైనా ఉంటే దాన్ని ఇంకా ఇంప్రెసివ్గా మెన్షన్ చేసి ఆన్సర్ చేయొచ్చు మీరు. సో ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఇంటర్వ్యూ. అండ్ మీకు నేను ఒక ఆపర్చునిటీ అనేది ఇస్తున్నాను. అదేంటి అంటే ఇన్ కేస్ మీరు పైథాన్ కోర్స్ నేర్చుకోవాలి అనుకుంటే అది కూడా జస్ట్ 1999 మాత్రమే. అండ్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంటుంది మీకు ఫినాన్షియల్ సపోర్ట్ కోసం. సో మీరు ఇన్ కేస్ పైథాన్ ఫుల్ స్టాక్ కోర్స్ నేర్చుకోవాలి అనుకుంటే లైక్ నేను కామెంట్ సెక్షన్లో కాంటాక్ట్ డీటెయిల్స్ అండ్ డిస్క్రిప్షన్లో ఆల్ డీటెయిల్స్ అనేవి మెన్షన్ చేస్తాను. సో ఒక్కసారి అయితే చూసేయండి. లైక్ ఇంకేమైనా మీకు క్వెరీస్, క్వశ్చన్స్ ఇంకేమైనా ఉంటే కనుక మీరు అప్రోచ్ అవుతారు కదా, ఎన్ని ఉన్నా కూడా మీరు అడిగి జాయిన్ అనేది అవ్వండి. అండ్ మేము ఒక డెమో కూడా మీకు సెండ్ చేయడం జరుగుతుంది. ఆ డెమో చూసి మీకు లైక్ ఫేవర్గా అండర్స్టాండింగ్లో ఉంటే వెంటనే జాయిన్ అయిపోండి, అప్రోచ్ అయిపోయి. అండ్ దట్స్ ఇట్ అండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో అయితే వెంటనే షేర్ చేసేయండి. అండ్ స్టే ట్యూన్ ఫర్ ఫర్దర్ వీడియోస్. ఇలాంటి వీడియోస్ ఇంకా నేను చాలా చేస్తాను. అండ్ ఇంకా మీకు ఏదైనా తెలుసుకోవాలి, లేకపోతే ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఇంకేమైనా కావాలి, లేకపోతే ఆన్సర్స్ కావాలి అంటే జస్ట్ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసేయండి. నేను ఫుల్గా ఒక వీడియో అనేది మీకు ఆన్సర్ అనేది చేస్తానన్నమాట. దట్స్ ఇట్. ఫైనల్గా పైథాన్ లైఫ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అనేది చేసేసేయండి. థ్యాంక్ యూ.